ప్రస్తుతం మాతృభాష కంటే ఇంగ్లీష్ మాట్లాడడంలోనే అందరికీ ఆసక్తి. తమ పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడాలని ఆర్థిక శక్తికి మించి ఫీజులు కట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే వీడియోలు కూడా ఎన్నో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలంటే కావాల్సింది కోచింగ్ సెంటర్లు, ఇంగ్లీష్ మీడియం చదువులు కాదు. భాష నేర్చుకోవాలన్న తపన, పట్టుదల చాలు అని నిరూపిస్తున్నాయి. గత కొన్ని నెలల క్రితం ఓ యువతి బీచ్లో పూసల దండలు అమ్ముతూ ఇంగ్లీష్లో ఒక్క తప్పు కూడా లేకుండా దంచేసింది. ఇటీవల కొచ్చికి చెందిన ఓ ఆటో డ్రైవర్ అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడి ఇంటర్నెట్లో వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ముంబై నుండి ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిలో ఒక చెప్పులు కుట్టే వ్యక్తి అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడడం ద్వారా రష్యన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను ఆశ్చర్యపరిచాడు. మరియా చుగురోవా భారతదేశ పర్యటనలో ఉంది. మాయానగరిలో తిరుగుతూ ఉండగా చెప్పులు తెగిపోయాయి. దీంతో ఆమె తన చెప్పులను కుట్టించుకోవడానికి చెప్పులు కుట్టే అతని దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఆమెకు భాషతో ఇబ్బంది రాకుండా అతను ఇంగ్లీష్లో మాట్లాడిన విధానం విని ఆమె చలించిపోయింది. మరియా ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక రష్యన్ మహిళ వికాష్ అనే చెప్పులు కుట్టే వ్యక్తి దుకాణం వద్దకు తెగిన చెప్పుతో చేరుకోవడం మీరు చూడొచ్చు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో వికాష్ తాను గత 26 ఏళ్లుగా చెప్పులు కుట్టే వృత్తిని చేస్తున్నట్లుగా మరియాతో చెప్పాడు. అయితే ఆ యువతి మొదట్లో హిందీలో మాట్లాడినా ఆ ప్రశ్నలకు మాత్రం వికాష్ ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాడు. అంతేకాదు, వికాష్తో రష్యన్ గర్ల్, మా దేశంలో ఇలా చెప్పులు కుట్టే సదుపాయం ఉండదు, తెగిన చెప్పులతోనే వెళ్ళాలి అంటూ చెప్పింది. డబ్బులు ఎంత అని అడిగితే వికాష్ చెప్పుల మరమ్మతుకు 10 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశాడు. దీంతో నెటిజన్లు ఇంత తక్కువ అంటూ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని తర్వాత మరియా ప్రేమతో చెప్పులు కుట్టే వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పింది. మరియా తన ఇన్స్టా ఖాతాలో వీడియోను పంచుకుంది. కష్ట సమయాల్లో చెప్పుల వ్యక్తి రష్యన్కి సహాయం చేశాడు. నా నమ్మకమైన స్లిప్పర్ నాకు ద్రోహం చేసింది. అయితే సూపర్ హీరో చెప్పులు కుట్టే వ్యక్తి నన్ను రక్షించాడు. దీంతో నా చెప్పులు మునుపటి కంటే బలంగా తిరిగి వచ్చాయి అంటూ కామెంట్ జత చేసింది ఈ వీడియోకు.